కుటిలమైన మాటలు మాట్లాడుతూ వస్తారు. కుటిలమైన మాటలు, మోసపూరితమైనటువంటి మాటలు, కుయుక్తితో కూడినటువంటి మాటలు మాట్లాడుతూ వస్తారు. నటించేటువంటి మాటలు మాట్లాడుతూ వస్తారు. మోసం చేసేటువంటి మాటలు మాట్లాడుతూ వస్తారు. అబద్ధమైనటువంటి మాటలు మాట్లాడుతూ వస్తారు. అవును కదా, మనం బాగా ఆలోచన చేస్తే యాకోబు తండ్రి దగ్గర ఏం చేసాడు? ఏశావులాగా మాట్లాడాడు. గమనించండి, కుటిలమైన మాటలు, కుయుక్తితో కూడినటువంటి మాటలు, నటించే మాటలు, అబద్ధమైన మాటలు. తన తండ్రి యొక్క ఇస్సాకు దగ్గర యాకోబు ఎలా మాట్లాడాడు? ఎలాగ నటిస్తున్నాడు? కుయుక్తితో కూడినటువంటి మాటలు, ఏశావులాగా మాట్లాడాడు. గమనించండి, ఈ వాక్యం వింటున్నటువంటి సహోదరి సహోదరుడా, నటించాడు, ఏశావులాగా నటించాడు. గమనించండి, కుటిలమైన మాటలు మన దగ్గర ఉండకూడదు. కుయుక్తితో కూడినటువంటి మాటలు ఉండకూడదు. మోసముతో కూడినటువంటి మాటలు ఉండకూడదు. దేవుని వాక్యం మనకి తెలియపరుస్తూ ఉంది సమయంలో. అందుకనే మొదటి నష్టము ఏందయ్యా అని అంటే, గర్వంగా ఉన్న వారికి జరిగే మొదటి నష్టం ఏంటంటే దేవుడు అసహించుకుంటాడు.